చింతామణి కుట్ర గురించి తెలుసుకొని మీనాకి క్షమాపణ చెప్పిన ప్రభావతి, షాక్లో రోహిణి, మనోజ్. ఇదంతా ఎలా జరిగింది? మీనాకి ప్రభావతి క్షమాపణ చెప్పిందా? అసలు ఇది జరిగే విషయమేనా? మరి అసలు చింతామణి కుట్ర గురించి ఏం తెలుసుకుంది? మరి ప్రభావతి మీనాకు క్షమాపణ చెప్పినప్పుడు మనోజ్ ఇంకా రోహిణి ఎందుకు షాక్ అయ్యారు? ఇదంతా కూడా వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక బాలు అయితే ఇక ఇంట్లో మీనా వంట చేయదు, వంటగది మూసివేయబడింది అని చెప్పి ఒక బోర్డు పెట్టించాడు. ఆ బోర్డు తోటి ప్రభావతి అయితే చాలా బాధపడుతుంది. ఇదేంటి వీడు ఇలాంటి బోర్డు పెట్టాడు, అసలు ఇప్పుడు వంట చేయకపోతే ఎలా అని చెప్పని అనుకుంటూ ఎందుకు చేయదు, చెయ్యాల్సిందే అంటూ మాట్లాడటం మొదలు పెడుతుంది. నీకు 3 కొడుకులు ఉన్నారు, 3 కొడుకులు 3 కోడళ్ళని తీసుకొచ్చారు. అలాంటప్పుడు మీనా వదిన్ని మాత్రమే ఎలా అడుగుతావు? ఏ శృతిని అడగచ్చు కదా, ఏ రోహిణి వదిన్ని అడగచ్చు కదా అని అంటూ ఉంటే ఇక అప్పుడు అద్దిర రవి అలా అడుగు అని చెప్పని అనగానే అయితే మాత్రం ముందు నుంచి ఇదే చేస్తోంది కదా వంట అంటే, మీరు ఇప్పటి వరకు నా కోడలు వంట చేసి పెడుతోంది, నేను తింటున్నాను అన్న ఆలోచనతోటి ఉన్నారు అనుకొని నేను మనస్ఫూర్తిగా వంట చేసి పెట్టాను. కానీ మీరేమన్నారు? నువ్వేం పని చేస్తున్నావు, ఊరి మీద బలాదూరు తిరుగుతున్నావు తప్ప ఏదైనా పని చేస్తున్నావా, అసలు ఇంట్లోకి ఏదైనా ఉపయోగపడుతున్నావా అని అడిగారు. మరి ఏమీ చేయిందని ఇంక వంట ఎలా చేస్తాను అత్తయ్య గారు, అందుకే చేయలేదు. ఇంకా మీ చిన్న కోడలుంది, మీ పెద్ద కోడలుంది, వాళ్ళని అడగండి అని చెప్పని అంటుంది మీనా. అయితే ఏంటి బెదిరిస్తున్నారా, భయపెడుతున్నారా, నాకు వంటలు రావనుకుంటున్నారా అంటూ ఉండగా సత్యం వస్తాడు. ఏంటిదంతా అని అంటే, మావయ్య గారు మీకోసం రోటీలు చేసి పప్పు చేసి పెట్టుంచాను, మీరు తినండి అంటే, సరేనమ్మా అనగానే, మరి నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను అని అంటుంది. అంతా నువ్వే చేసావు కదమ్మా. అత్తావతి ఎంత బాగా చెప్పావు, మీనా పని చేయట్లేదు అని చెప్పేసేసి, మీనా వంట చేయట్లేదు అని చెప్పేసేసి, మరి ఇన్ని మాటలు మాట్లాడినటువంటి చాడీలావతి ఇక ఏ రకంగా ఏం ముఖం పెట్టుకుని మీనాని వండమని అడుగుతున్నావు? వండుకుని తింటే తినండి, లేకపోతే మానేయండి అని అంటాడు. దాంతో ఇక రవి నాకు ఆకలేస్తుంది అని అనగానే, సరే ఉండు అని చెప్పని అంటాడు. ఈలోపు ప్రభావతి, ముందు మేము చేసుకుంటాం అని నేను పప్పుచారు పెట్టి బంగాళదుంప పోపు చేసి అప్పడాలు వేపితే మీ నాన్న లొట్టలేసుకుంటూ తినేవాళ్ళు తెలుసా, ఇప్పుడు చేస్తాను అని గబగబా వెళ్ళి వంటగదిలో మొదలు పెడతారు. ఎవరు? ప్రభావతి, రోహిణి. ఇంకేముంది, అక్కడ ఎంతసేపు వెలిగించిన స్టవ్ వెలగదే. ఏమైంది, స్టవ్ వెలగట్లేదని చూస్తే గ్యాస్ బండ్ ఉండదు. ఇదేంటి గ్యాస్ బండ్ ఏమైంది అని అంటే, ఏ రోజైనా గ్యాస్ బుక్ చేస్తోంది మీనా, గ్యాస్ బండ కొంటోంది మీనా, మరి అటువంటప్పుడు మీరు ఇప్పుడు వచ్చి గ్యాస్ కావాలని అలా అడుగుతారు? నాకు అనవసరం, నాకు తెలీదు అని చెప్పని అంటాడు బాలు. ఏంటిది ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటూ, అంటే ఇప్పుడు మేము ఎలా వంట చేసుకోవాలి అంటుంది. అది నాకు తెలీదు, నన్ను అడుగుతాయండి, మీ ఆయన్ని అడుగు అని అంటాడు. ఈలోపు రవి నాకు ఆకలేస్తుందిరా బాబు అనగానే, సరే అయితే ఏదో ఒకటి చేస్తాను పద అని చెప్పేసేసి ఇక వంటగదిలోకి వెళ్ళి రైస్ కుక్కర్ ఇంకా పిజ్జా ప్యాన్ పెట్టేసేసి, రవి అయితే చక్కగా శాండ్విచ్ చేసేస్తాడు. దాంతోపాటు బౌల్ పెట్టేసి, అదే రైస్ కుక్కర్ పెట్టేసి నూడిల్స్ తయారు చేస్తాడు. కమ్మగా ఏదో వాసన వస్తోంది అని చెప్పి మనోజ్ వెళ్ళి చూసి, వాళ్ళు నూడిల్స్ తర్వాత శాండ్విచ్లు చేసుకుని తింటున్నారు. గ్యాస్ లేకపోయినా వాడి వంట శాస్త్ర ప్రావీణ్యంతో ఇలా చేస్తున్నాడు అంటాడు మనోజ్. ఒరే మాకు కూడా పెట్టండి రా, మేము కూడా డబ్బులు ఇస్తాం, 3 చేసి ఇచ్చేసేయి అని చెప్పని అంటాడు. అంటే డబ్బులు ఇస్తావా, నువ్వే చేసుకోవేళే అని చెప్పి అంటాడు రవి. ఇక రోహిణి అయితే, ఏంటత్తయ్య ఇది, మనం బయట ఆర్డర్ చేసుకుందాం అని చెప్పి ఆర్డర్ చేస్తే ఎన్ని ఆర్డర్లు వచ్చినా వాటన్నిటినీ కూడా బాలు వెనక్కి తిప్పి పంపేస్తూ ఉంటాడు. ఇక ఏం చేయాలో అర్థం కాక, ఏంటిది అసలు, ఇది ఎందుకు ఇలా జరుగుతోంది అని చెప్పి అనుకుంటూ, ఇక అత్తయ్య ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే, చేసేదేముంది, గ్యాస్ పొయ్యి లేదు కాబట్టి ఆర్డర్ పెట్టుకుందామంటే అది అవ్వట్లేదు అని చెప్పి అంటుంది ప్రభావతి. ఇంకేముంది, కేజీ 50 రూపాయలంట కట్టెలు, మన రోడ్డు చివర కొట్లో అమ్ముతున్నారు, వెళ్ళి ఒక 100 రూపాయలు తెచ్చుకొని వంట చేసుకోండి అంటే, కట్టెల పొయ్యి మీద నేనా వంట అంటూ ఉంటుంది ప్రభావతి. మరి ఏ మీనాని డెకరేషన్కి వెళ్లకుండా ఆపేసినప్పుడు తెలీదా ఈ బాధ?
మీనా ఎదగకూడదని చెప్పి తన ఆశల మీద నీళ్లు చల్లినప్పుడు తెలీదా ఈ బాధ అని అంటాడు బాలు. దాంతో ఇక సరేనని చెప్పేసేసి ప్రభావతి అయితే, ఊరే మీనా జోలికి మేము రాం, ఆవిడ వండితే వండమను, లేకపోతే లేదు, ముందు గ్యాస్ వంట పెట్టు, మేము వంట చేసుకుంటాం అంటుంది. అన్న తర్వాత గది అలా రండి దారిలోకి. ఇప్పుడు మీనా కొత్తగా ఏమైనా ఆర్డర్స్ వస్తే తను వెళ్ళి తన పని చేసుకుని వస్తుంది. ఇంట్లో పెద్ద కోడలు చిన్న కోడలు పని చేసినప్పుడు చెప్తే అప్పుడు మీనా కూడా పని చేయడం మొదలు పెడుతుంది. అప్పటి వరకు మీనా మీద ఏదైనా ఒత్తిడి తీసుకొచ్చారో అని చెప్పని అనేసరికి ఇక ప్రభావతి అయితే, లేదులే బాబు తీసుకురాము అని చెప్పని అంటుంది. ఇంకేముంది, ఇక బాలు అయితే, నువ్వు ఇక మీనా ప్రశాంతంగా పని చేసుకో, వచ్చిన ఆర్డర్ వచ్చినట్టు చేసుకో అంటూ ఉంటే సరేనండి అంటుంది. ఇక ఈ డెకరేషన్ చూసిన తర్వాత అక్కడికి వచ్చిన లెక్చరర్స్ కానీ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా చూసి చాలా బాగుంది డెకరేషన్, సో ఎవరు చేశారో మాకు అడ్రస్ కావాలి అంటే విజిటింగ్ కార్డ్స్ అక్కడ ఎంట్రన్స్ దగ్గర పెట్టాను, తీసుకోండి ఎవరైనా అని చెప్తారు ఆ లెక్చరర్ గారు. దాంతో ఇక విజిటింగ్ కార్డ్స్ చాలామంది తీసుకెళ్ళి మీనాకి ఫోన్స్ చేస్తూ ఉంటారు. మీనా రీజనబుల్ ప్రైజెస్ చెప్పడంతో ఇక చాలా చక్కగా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. సత్యం అయితే మురిసిపోతూ ఉంటాడు. మీనా ఆర్డర్స్ రావడం, మీనా డెకరేషన్స్ చేస్తూ ఉండడం ఇదంతా చూసి మురిసిపోతూ ఉంటే ప్రభావతి, అలాగే మురుసుకోండి, ఎప్పుడో దానికి కొమ్ములు నెత్తికి ఎక్కుతాయి, వచ్చి మన నెత్తి మీద కూర్చుంటుంది అని అనగానే, ఎవరు చెప్పారే నీకు ఇది, ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావు అసలు, నాకు అర్థం కావట్లేదు అని అనగానే ఇక ఒక్కో ఆర్డర్ని లైనప్ చేసుకుంటూ షెడ్యూల్ చేసుకుంటూ ఉంటుంది మీనా. అదంతా చూసి, చూసావా చదువు లేని పిల్ల అని ఎన్ని మాట్లాడినావు, పూలు అమ్ముకునేది అని చెప్పి ఎంతలా మాట్లాడావు, అలాంటి మీనా ఇప్పుడు చూడు ఎలా ఒక్కొక్కటిగా పనిచేసుకుంటుందో అని అంటే, అదే కదా నా బాధ అంతా అని అంటుంది. బాధ ఏంటే బాధ, చక్కగా ఎదుగుతున్నారు అనుకోవాలి కానీ ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావే, నాకు అర్థం కావట్లేదు, నీకెవరో నీ బుర్రలో బాగా పురుగు పెట్టారే, నీకు ఒక విషయం అర్థమవుతుందా అంటూ ఉంటే, ఏంటది అంటుంది ప్రభావతి. అప్పుడే శృతి వచ్చి అక్కడ కూర్చుంటుంది. ఏంటంటే మీనా ఇప్పుడు పూలు కట్టినప్పుడే పూల దండలు అల్లి బాలుకి కారు కొనిపెట్టింది. అలాంటి మీనా ఇప్పుడు ఈ రకంగా డెకరేషన్స్లో కూడా డబ్బు సంపాదించడం మొదలు పెడితే అప్పుడు బాలు ఎంతలా ఎదుగుతాడు, బాలు గురించి ఎంతలా ఆలోచిస్తుంది. నీ కడుపున పుట్టిన కొడుకే కదే, ఎందుకు నువ్వు అలా ఆలోచించట్లేదంటే, వాడిని నేను కొడుకుగానే అనుకోను, ఇంకా అటువంటప్పుడు మీనాని ఎలా నేను కోడలుగా అనుకుంటాను అని చెప్పానంటే, పోనీ వాళ్ళు ఇప్పుడు ఇచ్చేదానికంటే కొంచెం ఎక్కువ డబ్బు ఇంట్లో ఇమ్మని చెప్పొచ్చు కదా అప్పుడు, అవునా కదా అనగానే, ఈ ఆలోచన బాగుంది, నిజమే, ఇప్పుడు వచ్చేదానికంటే కాస్త ఎక్కువ ఇమ్మనాలి అంటే, అదే విధంగా ఇటు నుంచి రోహిణి వాళ్ళని కూడా అడగాలి, ఎందుకంటే ఇంటికి పెద్ద కొడుకు కాబట్టి, లెక్క ప్రకారం అందరికంటే ఎక్కువ డబ్బు వాడే మింగాడు కాబట్టి వాడు కూడా ఎక్కువ ఇవ్వాలని అడుగు. రవి శృతి వాళ్ళు చిన్నాళ్ళు, వాళ్ళకి బోల్డని సరదాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎంత ఇస్తున్నారో అంతే ఇవ్వమని అని అంటే, సరే అయితే అని సాయంత్రం మీటింగ్ పెడుతుంది ప్రభావతి. మీటింగ్ పెట్టి, మనోజ్ ఇప్పటి వరకు మీరు ఎంత ఇస్తున్నారో దాని మీద ఇంకొక 20,000 వేసి ఇవ్వండి, అర్థమైందా అంటుంది. అమ్మ అది కాదు అంటే, మాట్లాడొద్దు, ఇంకా అదే ఫిక్స్ అని చెప్తుంది. ఇక బాలు, మీరు ఇప్పటి వరకు ఎంత ఇస్తున్నారో దాని మీద ఇంకో 10,000 ఎక్స్ట్రా వేసి ఇవ్వండి, ఎందుకంటే మీనా ఇప్పుడు డెకరేషన్స్ కూడా చేస్తోంది కదా, ఇకపై డెకరేషన్ల మీదే ఉంటుంది కదా అని చెప్పేసి అనేసరికి ఇక అప్పుడు, ఏంటి ఏమంటున్నావు అమ్మా అంటే, అవును మీనా డెకరేషన్లు చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నాను అంటే, ఇక మీనా స్టేజ్ డెకరేషన్స్ అవి చేసుకోవటానికి మీరు పర్మిషన్ ఇచ్చేసారు అత్తయ్య అంటుంది రోహిణి. అవును ఇచ్చేసాను అని అంటే, ఎందుకనలా, మీరు ఒప్పుకొని అన్నారు కదా అంటే, ఒప్పుకొని అన్నానంటే ఆ రోజు చింతామణి చేసిన అన్న మాటల వల్ల అంటుంది. చింతామణియా, ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య, చింతామణి వచ్చి మిమ్మల్ని కలిసిందా అంటే, తను నా దగ్గర శిష్యురాలు అంటుంది. శిష్యురాలా, అదేం శిష్యురాలు అత్తయ్య, మార్కెట్లో నాకు పోటీ అదే, అందుకే అది వచ్చి మిమ్మల్ని కలిసి మీ వైపు నుంచి నన్ను నరకటానికి, అదే నన్ను తొక్కేయడానికి ప్లాన్ చేస్తోంది అనగానే, ఏం మాట్లాడుతున్నావు అంటే, మరి లేకపోతే ఏమన్నా చిన్న పిల్ల చింతామణి మీ దగ్గర డాన్స్ నేర్చుకోవడానికి ఎంత 1,00,000 ఇచ్చిందా అంటే, అదే డాన్స్ నేర్చుకోవటానికి అని అంటే, ఏంటి ప్రభా ఇది, ఇప్పటి వరకు జాయిన్ అయిన వాళ్ళంతా నీకు 1,00,000 ఇచ్చారా, లేదు కదా, మరి చింతామణి 1,00,000 రూపాయలు ఇచ్చినప్పుడైనా నీకు ఆలోచన రావాలి కదా,
ఇంతమంది ఇంట్లో ఉండగా మీనా మీద మాత్రమే నీకెందుకు చాడీలు చెప్తోంది అని ఆలోచించాలి కదా అంటే అర్థం కాక అలా చూస్తూ ఉంటుంది. మీనా ఎదిగితే మన ఇంట్లో లక్షల సంపాదన వస్తుంది, అందుకోసం అని చెప్పి మీనాని ఎదగకుండా ఉండటానికి నిన్ను తన బుట్టలో వేసుకుంది చింతామణి, నీకు అర్థమవుతోందా అంటాడు. అంతేనంటారా అంటుంది. మరి ఇప్పుడు నువ్వు వదిలి చూడు మీనాని ఎంత బాణంలో దూసుకుపోతుందో ఆలోచించాలి కదా ప్రభా. మన కుటుంబం ఎదగకుండా ఉండడం కోసం చింతామణి నిన్నడ్డు పెట్టుకుంటోంది అని అంటాడు. దాంతో ఇక ప్రభావతికి అర్థమయ్యి సరే అయితే అని చెప్పేసేసి ఇక చింతామణితోటి, చూడండి చింతామణి గారు, మీరు వస్తే వచ్చి డాన్స్ నేర్చుకుని వెళ్ళండి, ఇక అంతే, అంతకు మించి మీరేం చెయ్యొద్దు అని అంటే, అదేంటండి అలా అంటారు, మీరు నాతోటి పర్సనల్గా మాట్లాడరా, నేను మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలి కదా అని అంటూ ఉంటే ఈలోపు పక్కనే ఉన్న కామాక్షి ఫోన్ తీసుకుంటుంది. నువ్వెప్పుడు వచ్చావు అనగానే చెప్తానుండు అనేసి, ఏమ్మా వీళ్ళ కుటుంబ విషయాలు షేర్ చేసుకుంటావా, అందరి కుటుంబ విషయాలు అలాగే షేర్ చేసుకుంటావా అంటుంది. మీరు అంటూ ఉంటే, కామాక్షినిలెమ్మా మా ఇంటికేగా వచ్చి తాంబూలం ఇచ్చావు అంటే, అవునవును అంటూ ఉండగానే, ఇంకా మా వదినకి ఎప్పటికీ ఫోన్ చేయకమ్మా, నువ్వు ఇచ్చిన లక్ష నా దగ్గర దాచిపెట్టింది, వచ్చి సాయంత్రం తీసుకెళ్ళు అని ఫోన్ పెట్టేస్తుంది. ఏంటి నువ్విలా వచ్చావేంటి కామాక్షి అంటే, ఈ విషయం గురించి మాట్లాడదామనే వచ్చాను, అన్నయ్యకి అసలు విషయం చెప్దాం అనుకున్నాను, ఈలోపే ఇక్కడ విషయం బయటపడిపోయింది. ఆ చింతామణి మీనాని ఎలా అయినా తొక్కాలని చెప్పేసి చూస్తోంది. మార్కెట్లో మీనా పేరు చెడ్డు చేయటాని కోసం చాలా ప్రయత్నాలు చేస్తోంది. మీనా చేసే ప్రతి పనికి అడ్డంగా నిలబడుతోంది. అందుకే మీనానేమి చెయ్యలేక ఇక్కడికి వచ్చి నీ ద్వారాగా మీనాని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది. లేకపోతే అర్ధరాత్రి వరకు కూడా, తెల్లవారుజాము వరకు కూడా ఇదే ఇంట్లో పూలు కట్టినా ఏమి అనని నువ్వు సడన్గా మీనాని డెకరేషన్కి వెళ్ళనివ్వకుండా చేయటం ఏంటి? ఆ డెకరేషన్ మీనా చేయకుండా ఉంటే అప్పుడు ఊర్లో ఉన్న ఆర్డర్లన్నీ దానికే వస్తాయి అని చెప్పేసేసి ఒప్పుకొని డెకరేషన్ చేయలేకపోయిందనే చెడ్డ పేరు వస్తుందని తెలివిగా ప్లాన్ చేసింది వదినా అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. నువ్వు చెప్పేది నిజమా అంటే, నిజం వదినా, అబద్ధం ఆడాల్సిన పని నాకే ఉంది అని చెప్పానంటే, అవునత్తయ్య అదే జరిగింది. ఆ రోజున శృతి నాకు గిఫ్ట్గా ఇచ్చిన ఫోన్ ఉండబట్టి నేను ఆ మాత్రమైనా కూడా డెకరేషన్ కంప్లీట్ చేయగలిగాను అనేసరికి ఇక ఒక్కసారిగా, అమ్మో దీని వెనక ఇంత కుట్రుందా, ఇప్పుడు ఒకవేళ మీనా డెకరేషన్స్ ఊరంతకి పాకాయి అనుకో, అప్పుడు అంటే ఈ ఊరు మొత్తం మీద దగ్గరగా ఆ ఆర్డర్ని పూర్తి చేయగలిగాను అని చెప్పని అంటుంది. సరే ఇక మీదట నీకు అడ్డు రాను, జాగ్రత్తగా ఆర్డర్లు చేసుకొని డబ్బు సంపాదించు, అర్థమైందా? ఆ డబ్బు నా పాడు చేసుకోకుండా జాగ్రత్త చేసుకోండి అని అంటుంది. దాంతో సత్యం చాలా వరకు ప్రభావితలో మార్పు వచ్చిందే అని అంటూ ఉంటాడు. ఈలోపు ఏమవుతుందంటే ఇక మీనా ఆర్డర్స్ పెరుగుతాయి, ఒక్కొక్కటిగా చేసుకుంటూ చాలా చక్కగా మీనా సంపాదించడం మొదలు పెడుతుంది. ఇక ఒకేసారి బాలు ఒకసారి అన్నట్లుగా మీనాకి ఒకే రోజున 3 చోట్ల డెకరేషన్స్ వస్తాయి. సుమారుగా 50 నుంచి 100 వరకు, 100 మధ్యలో ఉన్నాయి కళ్యాణ మంటపాలని చెప్పి రవి చెప్పాడు కదా, అదే మీనాలో ఆశ కలిగిస్తుంది. అన్ని కళ్యాణ మంటపాలకి కూడా మీనా వెళ్తుంది. వెళ్ళి అన్ని చోట్ల తన విజిటింగ్ కార్డ్స్ అవి ఇస్తుందన్నమాట. దాంతో ఒకే రోజున 3 చోట్ల డెకరేషన్స్ వచ్చేసరికి ఇక పూలు కట్టే వాళ్ళందరినీ కూడా మీనా 3 చోట్ల పెట్టేస్తుంది. 3 చోట్ల పువ్వులు అన్నీ రప్పించేస్తుంది. ఇక డెకరేషన్ స్టార్ట్ చేస్తుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క డిజైన్ ఇచ్చేస్తుంది. ఒక చోట బాలు మొత్తం అంతా చూసుకుంటూ ఉంటాడు. ఒక చోటేమో సత్యం నుంచి చూస్తూ ఉంటే, మరొక చోట ప్రభావతి నిలబడి మొత్తం చేయిస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా మనోజ్, రోహిణి అయితే షాక్ అయిపోతారు. ఏంటిది, మీనా ఇంతలా ఎదుగుతోందా, వామ్మో అత్తయ్య కూడా వెళ్ళి మీనాకి హెల్ప్ చేస్తోంది అనేసరికి ఇక అప్పుడు ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు. ఇక డెకరేషన్స్ అన్నీ పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రభావతి అక్కడ డెకరేషన్ పూర్తి చేసి పేమెంట్ తీసుకుంటుంది. ఆ డెకరేషన్ కోసం మీనా ఛార్జ్ చేసిన అమౌంట్ 7 lakhs. ఎందుకంటే చాలా పెద్ద డెకరేషన్, చాలా అందంగా రావాలి అది. ఇక ఆ తర్వాత సత్యమేమో ఒక 3 లక్షలు పేమెంట్ తీసుకుంటాడు. ఇక బాలు 4.5 లక్షలు తీసుకుంటాడు. ఇలా మొత్తం మీద అంతా ఇంటికి తీసుకొచ్చాక అందరివి పంపకాలు చేసేగా, పూల వాళ్ళకి ఇంకా డెకరేషన్ చేసిన వాళ్ళకి అందరికీ ఇచ్చేసేగా 3 ఆర్డర్స్ మీద కలిపి మీనాకు ఒక్కసారిగా 6 లక్షల రూపాయలు మిగులుతాయి. షాక్ అయిపోతుంది ప్రభావతి.
ఏంటిదంతా డబ్బే అంటే, మరి అదే కదా అత్తయ్య, ఇంత మిగులుతోంది కాబట్టే ఆ చింతామణి మిమ్మల్ని పట్టుకుంది అని అనేసరికి షాక్ అయిపోతుంది. ఒక్క రోజులో అని అంటే, ఒక్కరోజు కాదత్తయ్య, దీనికి గ్రౌండ్ వర్క్ అంతా నేనే చేశాను. చక్కగా డిజైన్స్ చేసి వాటిని ఫైనల్ చేసుకుని మీకు అవుట్పుట్ ఇచ్చి దాన్ని మొత్తం అంతా చేయించగలిగాను. ఇంట్లో వంట ఆగలేదు కదా అని అంటే, అవును అదే కదా, మొత్తం వంట ఆగలేదు, ఇంటి పని ఆగలేదు. ఇటు నుంచి చక్కగా ఇక ప్రభావతి ఆ రోజు నుంచి మీనాతో పాటే ఉండడం మొదలు పెడుతుంది. మీనా చేసే ప్రతి పనిలో ప్రభావతి కాస్త హెల్ప్ చేయటం మొదలు పెడుతుంది. ఎక్కువ శాతం కాఫీలు, టీలు ఇవన్నీ కూడా ప్రభావతి పెట్టి ఇవ్వటం మొదలు పెడుతుంది. మీనా ఎలా పెడుతుంది చూసి అలాగే పెట్టడం మొదలు పెడుతుంది. ఇలా అన్ని రకాలుగా ప్రభావతిలో మార్పు చూసిన సత్యం, ఏంటి సంగతి, కోడల్ని ఫాలో అవుతున్నావు అని అడుగుతాడు. తప్పే ఉంది, మంచి ఎక్కడున్నా ఫాలో అవ్వడమే అని అంటూ ఉంటే ఈలోపు రోహిణి వస్తుంది. రోహిణి టీ పెట్టు అంటే, అత్తయ్య నాకు రాదు కదా, మీనా లేదా అని అంటే, మీనా మాత్రమే పెట్టాలా, నీకు రాదా, చెప్తాను వెళ్ళిపెట్ట అని చెప్పని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. వెనకే మనోజ్ వచ్చి, రోహిణికి పని చెప్తావేంటమ్మా, రోహిణి చేసి చేసి అలసిపోయి వచ్చి ఉంటుంది, మీనా ఏం చేస్తుంది అని అనేసరికి, ఓహో మీనా ఏం చేస్తుందో కావాలా నీకు, అదేం చేస్తుందో దాని మొగుడే అడగడు, అలాంటిది నువ్వు అడుగుతావేంట్రా, నీ పెళ్ళానికి చెప్పి టీ పెట్టించు, ఎలా చెయ్యాలో చెప్తాను చేయమను అని అంటే, ఇదేంటమ్మా రోహిణిని మాట్లాడడం మొదలుపెట్టావు నువ్వు అంటే, ఎందుక ఈవిడ గారు ఏం పని చేస్తుందో, ఎంత పని చేస్తుందో, ఎంత తెస్తుందో ఏ వివరమూ ఇంట్లో తెలీదు. శృతిది ఒక లెక్క ఉంటుంది, అది మొత్తం రవిగడి దగ్గర ఉంటుంది, మీనాది ఒక లెక్క ఉంటుంది, అది మొత్తం నా దగ్గర ఉంటుంది అనగానే సత్యం, ఏంటి ప్రభా అంటే, అవునండి, మీనా ప్రతి లెక్క తీసుకొచ్చి నాకే అప్పచెప్తోంది. ఇక అందులో ప్రతి దాంట్లో నుంచి కూడా మీనా నాకు 10% ఇస్తోంది అంటుంది. అదేంటి అంటే, ఆ డబ్బుని జాగ్రత్త చేసి పైన గది కట్టడానికి ఉంచమని చెప్పింది అనగానే, మీనాకి నీకు మధ్య బాండింగ్ పెరిగినట్టుంది అంటే, మీనాని నేను క్షమాపణ కోరానండి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు ప్రభా అంటే, అవును, మీనా పడ్డ కష్టం ఆ రోజు నేను చూశాను కదా, ఇటు నుంచి బాలుతో ఫోన్లో మాట్లాడుతూ, ఇటు నుంచి మీతో ఫోన్లో మాట్లాడుతూ, ఇటు నుంచి నాతో ఫోన్లో మాట్లాడుతూ 3 చోట్ల ఒకే మనిషి ఒకేసారి అన్ని పనులు చేయించటం అంటే మామూలు విషయమా అండి? నిజంగా చాలా ఓపిక సహనం కావాలండి. మరి అంత ఓర్పు సహనంతో పనిచేస్తూనే ఇటు ఇంట్లో అందరికీ కమ్మగా వండి పెట్టింది. దాంది కష్టమా, లేక ఎక్కడ పనిచేస్తుందో ఏం పనిచేస్తుందో తెలియని రోహిణిది కష్టమా? అర్థం చేసుకున్నానండి. అలా అని చెప్పి కోడలుగా యాక్సెప్ట్ చేసి నెత్తిన పెట్టుకోవడం ఉండదు అని అంటే, చాలే ఆ మాత్రం ఆ పిల్లని అర్థం చేసుకున్నావు అంటాడు సత్యం. ఇక మీనా అయితే ఇంటికి రావడంతో, అత్తయ్య మీకోసం అంటూ ఒక కవర్ ఇస్తుంది. ఆ కవర్ తీస్తుంది ప్రభావతి. తీసినటువంటి ప్రభావతి ఆ కవర్లోంచి తీసిన చీరను చూసి ఒక్కసారిగా కళ్ళు జిగేలమంటాయి. మీనా, ఈ చీర అంటే మీకోసమే అత్తయ్య, ఆ రోజున మీరు అక్కడ పెళ్లిలో ఒక ఆవిడ కట్టుకోవటం చూసి చాలా నిశ్చేష్టురాలే అలా చూస్తూ ఉండిపోయారు కదా, అది మీకు నచ్చిందేమో అనిపించింది. అదే 4 రోజుల నుంచి వెతగ్గా ఇవాళ దొరికింది, అందుకే తీసుకొచ్చానంటే, చాలా బాగుంది మీనా, చాలా బాగుంది, ఎంత అని అంటే, మీకు నచ్చింది కదా, ఇంకా దానికి ఖరీదు ఎందుకు అని అంటుంది. చెప్పు పర్లేదు ఎంత అంటే, 35,000 అత్తయ్య అంటుంది. ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. 35,000 అంటూ ఉండగానే, ఈ కవర్ తీసుకోండి అని అంటే, ఇదేంటి అనగానే, ఇది కామాక్షి పిన్నికి అంటుంది. ఏంటి కామాక్షి కూడా కొన్నావా అనగానే, అవునత్తయ్య అని చెప్పి తీగానే ఈలోపు కామాక్షి రానే వస్తుంది. ఏంటి మీనా నా పేరు చెప్తున్నావు అంటే, మీకోసం ఒక చీర కొన్నాను పిన్ని అంటుంది. చీర ఏది అనగానే చూపిస్తే ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతుంది. ఇంత మంచి చీర నా కోసం కొన్నావా మీనా, నీకు వచ్చే లాభం మాకే ఖర్చు పెడితే ఎట్లా అంటే, నాకు అత్తగారు, ఇటు నుంచి తల్లి లాంటి పిన్ని, మీకు కాక ఎవరికి కొంటాను, మీరు మా అత్తగారికి మీ ఇంట్లో స్పేస్ ఇచ్చి నాట్యం స్కూల్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు కదా, అందుకోసం ఇది అనేసరికి ఇక రోహిణి, మనోజ్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. బాలు అయితే, నీ మంచి మనసుకి ఎప్పుడు మంచి జరుగుతుంది పూలగంప అని అంటాడు. సత్యం అయితే, ఇది ఇలాంటి కోడలు ఉండాలి అని అంటాడు. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.